ఎస్ఐపిసి దగ్గర నుంచి సివిల్ సీసాట్ వరకు ఎక్కడ చూసినా కూడా మెంటల్ ఎబిలిటీ, అరిథమెటిక్, రీజనింగ్ అన్నది కామన్గా కనబడుతుంది. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ అనే అంశాన్ని పర్టికులర్గా ఎందుకు చదవాలి? సో ఈ మెంటల్ ఎబిలిటీ అంటే దాన్ని తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే మానసిక సామర్థ్యం, ఆలోచన తీరు అనేది ఎంత సమర్థవంతంగా ఉందనేదే ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. ఓకే, ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో అంటాడు, ఏడు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎక్స్ అనుకోవాలి, వై అనుకోవాలి, ఏంటి అసలు ఈ ఎక్స్ వై ఏంటి, నేను ఎక్కడున్నానని ఒక్కసారి ఆయన మైండ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఏం యూజ్ చేయకుండా 8 + x = 13 అని రాస్తే ఆ x = ఎంత అంటే ఇది దీన్ని తీసుకెళ్ళి అడేస్తారు 13 - 8 కాబట్టి x = 5 అని. తెలియని విషయాన్ని ఎక్స్ అనుకోవడం అనేది అక్కడ పద్ధతి. దట్ ఈస్ వాట్ ఆల్జీబ్రా. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు నిజంగా చదువుకొని ఉంటారు, కానీ వాళ్ళకి మరి ఎలా వస్తాయి లెక్కలు పర్ఫెక్ట్గా? ఊళ్ళల్లో వడ్డీ లెక్కలు చదువుకున్న వాళ్ళకంటే చదువులేని వాళ్ళు ఫాస్ట్గా ఇస్తారు. చాలా మందికి ఇప్పుడు అర్థం కావు సార్. ఇప్పుడు 100కి 2 రూపాయలు, 100కి 3 రూపాయలు అంటే చదువుకున్న వాళ్ళకి అసలు చాలా మందికి అర్థం కాదు. చాలా మందికి అర్థం కాదు అది. ఇప్పుడు బుక్స్ని పేర్చడంలో పెద్ద బుక్ కింద పెడతాం, పైన చిన్న బుక్ పైన పెడతాం, అంతే తప్ప చిన్నది కింద పెట్టి పైన పెట్టడం, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న వెల్కమ్ టు మెరిట్ మ్యాథ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ. అసలు మెంటల్ ఎబిలిటీ ఎందుకు పోటీ పరీక్షల్లో పెట్టాల్సి వస్తుంది, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అలాగే అసలు పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ చదవడం వల్ల ఉద్యోగం పొందిన తర్వాత అది అతని ఉద్యోగానికి ఎలా హెల్ప్ అవుతుంది అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు ఉన్నారు కిరణ్ సార్. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఏం లేదు సార్, మామూలుగా ఏ ర్యాండమ్ నోటిఫికేషన్ చూసినా కూడా ఎస్ఐపిసి దగ్గర నుంచి సివిల్ సీసాట్ వరకు ఎక్కడ చూసినా కూడా మెంటల్ ఎబిలిటీ, అరిథమెటిక్, రీజనింగ్ అన్నది కామన్గా కనబడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి, అంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ మెంటల్ ఎబిలిటీ ఎందుకు చదవాలి? నా మైండ్లో ఎప్పుడు ఈ ప్రశ్న అనేది ఉంటుంది. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. కొందరు బీటెక్ నుండి వస్తారు, కొందరు డిగ్రీ నుండి వస్తారు, లేకపోతే ఫార్మ్ నుండి వస్తారు, ఎంబీబీఎస్ నుండి వస్తారు. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఈ పోటీ పరీక్షలకు వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెంటల్ ఎబిలిటీ అనే అంశాన్ని పర్టికులర్గా ఎందుకు చదవాలి? రైట్. సో ఈ మెంటల్ ఎబిలిటీ అంటే దాన్ని తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే మానసిక సామర్థ్యం. ఎస్ సార్. సో మనం ఎంత మన అంటే మీరు ఆలోచన తీరు అనేది ఎంత సమర్థవంతంగా ఉందనేదే ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. సో దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కామన్ సెన్స్ టెస్ట్ అనుకోవచ్చు అన్నమాట. కామన్ సెన్స్. సో ఆ కామన్ సెన్స్లో మనం చాలా చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. జనరల్గా చేసే తప్పులు ఆ చిన్న, కొంతమంది అంటారు ఇంగిత జ్ఞానం అంటారు, అది లోపిస్తే ఏమవుద్దంటే జనరల్గా వాడు వ్యవస్థలో ఎమడలేడు అనమాట. ఎప్పుడైనా సరే సోషల్ యాక్టివిటీ, దట్ ఈస్ పబ్లిక్గా మనం సర్వీస్కి వెళ్ళినప్పుడు నలుగురితో వెళ్ళాలంటే అతనికి కొన్ని ఇమిడిపోయే గుణాలు ఉండాలి. దానికే ఆ మానసిక సామర్థ్యం దానిలో వల్ల డెవలప్ అవుతుంది. సో ఈ సామర్థ్యాన్ని ఎలా టెస్ట్ చేయాలి అనేది దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న దీంట్లో ఏ రోజు కూడా దీని గురించి పెద్ద ప్రస్తావన ఉండదు. ఇది ఏంటంటే బాగుంటాడు, స్టూడెంట్ బాగుంటాడు, బాగా చదువుతాడు, కానీ వాడికి మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి. అంటే వాడికి ఆ స్కిల్ ఉండొచ్చు. ఒకడేమో నేను ఎడిషన్స్ నేను ఎలా చేయను, ఇంకో రకంగా చేస్తానంటాడు. వాడు కొత్త వర్డ్ తీసుకుంటాడు అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అనేది దట్ ఈస్ వాట్ మెంటల్ ఎబిలిటీస్. సో ఇలాంటివి అంటే సపోజ్ మనము చాలా చిన్న విషయాల్లో కూడా మనము అవి అలవాటు చేసుకోకపోతే తప్పు. ఇప్పుడు 12 మూడులు అంటే జనరల్గా ఓకే 36 అని అందరూ చెప్తారు. కానీ ఆ 12 ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మరి వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు మినిమం చదువుకొని ఉండరు, కానీ ఒక మామూలుగా ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు నిజంగా చదువుకొని ఉంటారు, కానీ వాళ్ళకి మరి ఎలా వస్తాయి లెక్కలు పర్ఫెక్ట్గా? ఊళ్ళల్లో వడ్డీ లెక్కలు చదువుకున్న వాళ్ళకంటే చదువులేని వాళ్ళు ఫాస్ట్గా ఇస్తారు. చాలా మందికి ఇప్పుడు అర్థం కావు సార్. ఇప్పుడు 100కి 2 రూపాయలు, 100కి 3 రూపాయలు అంటే చదువుకున్న వాళ్ళకి అసలు చాలా మందికి అర్థం కాదు. అది చదువుకున్నారు కాబట్టి అర్థం కాదు. అదొక ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మన
టోటల్గా దీంట్లో సార్ నేను ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 14 మూడులు అన్నప్పుడు కూడా 14 ఎక్కువ చాలా మందికి రాదు. కానీ దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు 10 మూడులు 30 రూపాయలు, 4 మూడులు 12 రూపాయలు, 30 12 42 అని చెప్తారు. మరి ఇంతకంటే మరి ఎందుకు 14 ఎక్కువ మనం నేర్చుకోవడం? చిన్నప్పుడు మనం అలా నేర్చుకోవడం వల్ల అది ప్రాబ్లం. వీళ్ళు ఇలా చేస్తారు. సో ప్రాక్టికల్గా ఎలా థింక్ చేయాలి అనేది ఈ మెంటల్ ఎబిలిటీ సంబంధించి. మీరు అన్నట్టు వడ్డీ లెక్కలు కూడా, వడ్డీ లెక్కలు దాదాపు చాలా మందికి 3 రూపాయల వడ్డీ అనేది తెలియదు. కానీ వాళ్ళు ఎంత చక్కగా చేస్తారంటే, ఒక వడ్డీ ఇచ్చేవాడు కూడా వాడు అసలు ఏం చదువు ఉండదు వాడికి, కానీ వాడు 3 రూపాయల వడ్డీ 1,00,000 రూపాయలకు అనంగానే లక్షకి 3,000 అంటాడు, నెలకి 3,000 లెక్కేసేస్తాడు, 12 నెలలకి 36 6 నెలలకి ఇంత అయిందంటాడు, అసలు వడ్డీ ఇచ్చేయమంటాడు. కానీ వాడికి యాక్చువల్గా వడ్డీ లెక్కలు మనం ఎలా నేర్చుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 నేర్చుకున్నాం. అది లేనిదే మనకు అసలు ఆన్సర్ రాదు. అంటే మనం అలా ఉపయోగించడం మన చేత కాలేదు, మనం చేపించలేదు చిన్నప్పుడు. సో ఇలాంటివి ఆ బేసిక్ అలాంటి కోసమే మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అంటే కేవలం రీజనింగ్ అని కాదు ఇక్కడ. సో రీజనింగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అర్థమెటిక్ స్కిల్స్ అంటాం, చిన్న అర్థమెటిక్ స్కిల్స్. ఆ చిన్న విషయాల్లో కూడా చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక పని చేయడానికి 10 రోజులు పడితే అదే పనిని 10 మంది చేశారనుకో, మరి ఎన్ని రోజులు కంప్లీట్ అవుద్దంటే మామూలుగా చెప్పచ్చు 10 మంది తీసుకొస్తే 1 రోజున కంప్లీట్ అవుతుంది అని చెప్పచ్చు. కానీ మనకు మాత్రం అదొక పెద్ద సమస్య అనమాట. టైమ్ అండ్ వర్క్ ఒక పెద్ద సమస్య. M&D అనేది అవసరం లేదు, సింపుల్గా కొన్ని అండ్ ఇలాంటి ఆ కామన్ సెన్స్ని ఉపయోగించడం అనేది ఇక్కడ మనకి ఆ సామర్థ్యం ఎలా ఉపయోగిస్తున్నాం అని కొంతమందికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 25 క్వశ్చన్లు ప్రతి ఎగ్జామ్లో మీరు చూస్తే ఒక 100-150 ఎగ్జామ్లో 25 బిట్స్ ఇవి ఖచ్చితంగా ఇస్తారు, ఉంటాయి, మినిమం ఉంటాయి. ఎందుకు ఉంటాయి దాని పేరు కూడా చూడండి మళ్ళీ కొత్తగా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటారు. సో జనరల్ స్టడీస్లో భాగం కాదు, అది అంతర్భాగం కాదు, అది సపరేట్ అనమాట. ఆ మెంటల్ ఎబిలిటీ ఆ సెక్షన్ సంబంధించి వెయిటేజ్ ఒక్కొక్క ఎగ్జామ్లో మారుతూ ఉంటుంది. మన TSPSC గ్రూప్లో అయితే కనీసం 20 నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి. అన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్. కాకపోతే భయపడడం అనేది ఆ మ్యాథ్స్ అంటే భయం మీద కొంతమంది అవన్నీ వదిలేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి చాలా ఈజీగా పెట్టగలిగేది అయ్యే, ఏ ప్రిపరేషన్ లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే నేను చెప్తే అదే కామన్ సెన్స్ని ఉపయోగించాలనేది పాయింట్ కదా. దట్ ఈజ్ సో దిస్ ఈజ్ సో ప్రతి మీ అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో కూడా మనకి ఆ లాజికల్ సెన్స్, ఆ కామన్ సెన్స్ ఖచ్చితంగా అవసరం. అంటే ఇప్పుడు బుక్స్ని పేర్చడంలో పెద్ద బుక్ కింద పెడతాం, చిన్న బుక్ పైన పెడతాం, అంతే తప్ప చిన్నది కింద పెట్టి పైన పెట్టడం, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న మెంటల్ ఎబిలిటీ భాగాలు అదంతా కూడా. రైట్. సో దిస్ ఈజ్ సో మస్ట్ అండ్ షుడ్ ప్రతి మనిషికి కామన్ సెన్స్ అనేది 100% ఉండాలి. సో దాన్ని ఈ విధంగా టెస్ట్ చేస్తారు. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ విషయానికి వస్తే ఏపీలో కావచ్చు లేదా తెలంగాణది కావచ్చు, డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది మెయిన్గా ఒక చాప్టర్ వైజ్గా మెన్షన్ చేస్తారు. అంటే ఏంటి సార్ మామూలుగా డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏముంటుంది అందులో? వాళ్ళు సిలబస్లో ఇచ్చిన దీని ప్రకారం డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ మళ్ళీ అంటే సమస్యను పరిష్కరించడం అనేది ఒక పద్ధతి, అది డేటా ఇంటర్ప్రిటేషన్. సో మీకు దీంట్లో మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వడ్డీ లెక్కలు కానీ, పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్, యావరేజెస్, జనరల్గా చెప్పాలంటే డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ఆన్ ఓన్లీ త్రీ టాపిక్స్ అనమాట. పర్సంటేజెస్, నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్ అండ్ యావరేజెస్, సగటు. ఈ మూడింటిని మీకు అవగతం వస్తే అన్నీ వచ్చేసినట్టే. కానీ వాటిలో కింద సబ్ టాపిక్స్ ఉంటాయి, టైమ్ అండ్ వర్క్ అని, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అయ్యండి. కానీ వాస్తవానికి మనము డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక 3 వర్డ్స్: రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్. కాకపోతే మీకు అందులో కొత్తగా మోడర్న్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా యాడ్ చేశారు. ఏంటంటే ప్రాబబిలిటీ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ. రైట్. అక్కడంతా కూడా మనం లెట్ us say ఒక కాయిన్ ఎగరేసాము, కాయిన్కి 2 నాణం అందరి హెడ్ అండ్ టైల్ పడుతుంది. కాబట్టి దానికి వచ్చే సంభావ్యత ఎంత, దాన్ని అంటే హెడ్ వచ్చే సంభావ్యత ఎంత అని అన్నప్పుడు అక్కడ ఫ్రాక్షన్ వాడతాం. సో కంపారిజన్ ఏదైనా సరే ఓవరాల్ చూస్తే మొత్తం కూడా ఇది కంపారిజన్ మోడ్ అంటాం దీన్ని. రేషియో ప్రపోర్షన్ అన్నా కానీ, పర్సంటేజ్ అన్నా కానీ కంపారిజన్స్ అన్నీ కూడా ఏంటి అంటే మళ్ళీ మనం ఇంటికి
మనం సపోజ్ ఇంట్లో మనం రైస్ వండుకుంటాం. రైస్ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోయడం అనేది సహజం జనరల్గా. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే 3 గ్లాస్ రైస్కి ఎన్ని గ్లాసులు వాటర్ అనగానే 3 2 6 అంటాం. ఇదే ఉండేది అక్కడ. ఓవరాల్గా మీరు చేసే మొత్తం కూడా ఇదే ఉంటుంది. ఆ డేటా ఇంటర్ప్రిటేషన్లో లాస్ట్ స్టెప్ అదే ఉంటుంది. అన్నీ చేసిన లాస్ట్ స్టెప్ అదే ఉంటుంది. కొంతమంది క్రాస్ మల్టిప్లై చేస్తూ ఉంటాం, వాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు. వాస్తవానికి అన్నీ కూడా మనం రోజు చేసే క్యాలిక్యులేషన్సే అవి. సో కొంచెం పద్ధతిగా చేయాలి, కొంచెం ఎక్స్ మెథడ్స్ యూజ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది కాబట్టి ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రతి వ్యక్తికి ఆ మినిమం కామన్ సెన్స్ రావాలి, ఆ మినిమం క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇప్పుడు ఎలా అవుతుందంటే రేపు వన్స్ గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత హీ బికమ్స్ ఆర్డీఓ అనుకుందాం. సో ఆర్డీఓ తన కింద ఉన్న డిప్యూటీ తహసీల్దార్స్ వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్లో ఉంటారు. ఇప్పుడంతా వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. వాట్సాప్లోనే అందరూ వాట్సాప్ కాలింగ్ అంతా జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా అలా ఉన్నప్పుడు సో దే హ్యావ్ టు ప్రెజెంట్ సమ్ డేటా కొంచెం తీసుకొని చేయాలంటే హౌ బెస్ట్ యూ కెన్ ప్రొజెక్ట్ ద డేటా అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా అవసరం అయిపోయింది అనమాట. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తే చక్కగా వాళ్ళు ఓకే ఇలా పెరిగింది, మేలో ఇలా పెరిగింది, జూన్లో తగ్గింది సార్. సో దట్ ఈస్ అలా చెప్పగానే హీ విల్ బి ఇంప్రెస్డ్. సో చాలా ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. డేటా జస్ట్ రా డేటా తీసుకొని నెంబర్లు రాసుకునే దానికంటే దాన్ని ఒక గ్రాఫ్ రూపంలో ఇవ్వగానే హీ విల్ బి ఇంప్రెస్డ్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు దీంట్లో. ఇవన్నీ ఈ భాగాలు అనమాట. ఏదో చాట్ జీపీటీ వచ్చింది లేకపోతే మనం ఒక ఎంఎస్ వర్డ్ నేర్చుకుంటే అయిపోద్ది అంటే కాదు. సో ఆ సామర్థ్యం ముందు ఇక్కడ ఉండాలి మనకి. ఉంటేనే అలాంటి యూజ్ చేయడానికి మనకు రెడీనెస్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ మీ 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్లో చూసినట్టయితే గత 20 ఏళ్ళ ప్రశ్న పత్రాలు, ఇప్పుడు వస్తున్న ప్రశ్న పత్రాలు పరిశీలించినట్టయితే ట్రెండ్స్ ఎలా ఉన్నాయి సార్? దీని విషయం చెప్పాలంటే ఒక 10 ఏళ్ల క్రితం ఒకటి మాట్లాడుకున్నాం, 5 ఏళ్ల క్రితం ఒకటి, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వచ్చేసరికి అన్నీ ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతూ ఉండేవి. సో ఖచ్చితంగా కోడింగ్ డీకోడింగ్, దీంట్లో ఒక 4 ప్రశ్నలు, దాంట్లో ఈ ప్రశ్న అని చెప్పేసి స్టాండర్డ్. అది కొన్నిసార్లు ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ చేస్తేనే అవి రిపీట్ అయిపోతూ ఉంటాయి. అందుకని చాలా మందికి తేలిక భావం అనమాట, ఆ మెంటల్ అబిలిటీ ఏదో ఉందో కొట్టేయచ్చులే అని. అది దట్ ఈస్ వాట్ 10 years బ్యాక్. 5 years బ్యాక్ ఏమైనాయి అంటే సో టోటల్గా కొంచెం కొత్తగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది టీఎస్పీసీ కానీ ఏబిపిసి కానీ వాళ్ళ క్వశ్చన్ బ్యాంక్ మారింది. అంటే వాళ్ళు తీసుకున్న ఇది వేరే మార్చారనమాట. సో అందువల్ల మనకి కొంత కొత్తదనం అనేది వచ్చింది, నో డౌట్. అయితే ఈ ట్రెండ్ ఈ జస్ట్ 1 or 2 years నుంచి మాత్రం అసలు మారిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే సో అందరికీ ఇప్పుడు మీడియా అనేది చాలా ఈజీ అయిపోయింది కాబట్టి ఢిల్లీలో ఎవరైనా వర్క్ చేస్తే అతని దగ్గర నుంచి మనం క్వశ్చన్ పేపర్ తీసుకోవడం పెద్ద విషయం కాదు ఈరోజు. ఒకప్పుడు ఢిల్లీకి వెళ్తే కానీ కాదు, ఇప్పుడు ఫోన్ చేస్తే జస్ట్ మనకి వాట్సాప్లో పంపించేస్తారు విత్ హై సెక్యూరిటీ దీన్ని. కాబట్టి మనం నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించి ఆ పందాలు తీసుకొని మనం ప్రిపేర్ అయితేనే బెటర్ అనమాట. అండ్ పర్టికులర్లీ గ్రూప్ 1 ఇద్దరు ఏపీపీఎస్సి మొన్న చూసిన దాన్ని చూస్తే వాళ్ళు అక్కడ ఒక ప్రిలిమ్స్కి సపరేట్గా పేపర్ ఉంది. అక్కడ ప్రిలిమ్స్ దాంట్లో ఇక్కడ మనకి డేటా ఇంప్రెషన్ ఇక్కడ మన టీజీపీఎస్సీలో తెలంగాణలో మెయిన్స్లో ఉంది, ప్రిలిమ్స్లో కూడా 25 marks ఉంది. బట్ ఓవరాల్ చూస్తే మాత్రం మొత్తం కూడా ఇప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు సిసాట్, సివిల్ సర్వీస్కి ఈక్వల్గా వెళ్ళిపోయినాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ కొంచెం ఎగ్జామినర్స్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం పెట్టలేని, మనం చదవలేని ఇస్తున్నారు. ఏదైనా స్టూడెంట్ ఒక ప్రశ్న చేస్తే కనీసం వాడికి 10-15 నిమిషాలు పడుతుంది అది సాల్వ్ చేయడానికి. ఆ పరిస్థితిలో ఉందన్నమాట. ఒక్కోసారి పేపర్ మొత్తం క్వశ్చన్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఈ ట్రాప్ అంటారు దీన్ని యాక్చువల్గా ఎగ్జామినర్ ట్రాప్. అది ఆ ట్రాప్లో పడకూడదు. ఆ విషయం తెలియాలి వీళ్ళకి. అందరూ అనుకుంటారు టఫ్ క్వశ్చన్స్ ఎలా నేర్చుకోవాలనుకుంటారు. టఫ్ క్వశ్చన్స్ నువ్వు ఎగ్జామ్ హాల్లో నువ్వు చేయకూడదు అనే విషయం తెలియాలి. దానికోసం కోచింగ్ రావాలి అంతే తప్ప కొన్ని క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఎట్లా స్కిప్ చేయాలి అనేది ఇలా ఉంటాయి. సో వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అంతే తప్ప టఫ్ క్వశ్చన్స్ని 15 నిమిషాలు చేసే బదులు ఈజీ క్వశ్చన్స్ని 1 or 2 minutes పెట్టుకొని చేయడం ఈజీ అనమాట.
ఇంకా ఈ డిమార్కేషన్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. ఈ క్వశ్చన్ దీంట్లో వాళ్ళు ఇచ్చే దాంట్లో చాలా వేరియేషన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా సీసాట్ పేపర్ మనం చూస్తే అసలు ఏదైనా సీసాట్ పేపర్ ఎప్పుడు కూడా ట్రెండీగానే ఉంటుంది, కొత్తగానే ఉంటుంది, రైట్? సో అలా తయారు చేస్తున్నారు మన వాళ్ళు కూడా. సో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ పేపర్స్ అన్నీ కూడా ఇలా తయారైనాయి. 2 ఇంకొంత ముందుకెళ్ళారు ఈసారి. అంటే వాళ్ళు కొంచెం చేస్తే మన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారు. అంటే ఎలా అంటే నో డౌట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది, సీసాట్ కంటే కష్టంగా ఉంది. అవును, మీరు చెప్తుంటే లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 4 గుర్తుకొచ్చింది నాకు, సెక్రటరీ ఎబిలిటీస్ అది ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టాపిక్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అంటే నెంబర్ సిస్టమ్ 10^15/7 అది ఎందుకు ఇస్తాడో తెలియదు అని అనుకుంటాం, కానీ ఆ 10^7 అనేది క్యాలెండర్స్లో ఇంటిగ్రేట్ చేశారు. ఈరోజు ఆదివారం లేకపోతే ఈరోజు శనివారం 10^10/7 రోజుల తర్వాత ఏం వస్తుందని అనే క్వశ్చన్ అడిగాడంటే టాపిక్ క్యాలెండర్ని నెంబర్ సిస్టమ్ కలిపేశాడు ఇక్కడ. 2 టాపిక్స్ని మెర్జ్ చేసి ఇస్తున్నారు అన్నమాట. అది ఫాలో అయింది, మొత్తం అన్ని క్వశ్చన్స్ ఫాలో అయింది. మొన్న మన డేటా ఇన్ఫర్మేషన్ తెలంగాణ దాంట్లో ఫాలో అయ్యాడు. ఏంటి, పంపులు ఏ పైపు బి పైపు ఆ 2 కలిసి ఇంత టైంలో అయితే ఎక్స్ టైంలో అయితే ఆ ఎక్స్కి సంబంధించిన ఆ సంఖ్యకు సంబంధించిన కారకాలు ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అన్నారు. వాటిని అన్నింటిని యాడ్ చేస్తే ఎంత అంటున్నాడు. 2 క్వశ్చన్లు అయ్యాయి అన్నమాట. అలాగా సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టాపిక్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఈజీగా చేస్తాను, షార్ట్ కట్స్ అంటే షార్ట్ కట్స్ పనికిరావు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా కొంత బ్యాక్గ్రౌండ్ మళ్ళీ కొంత వర్క్ చేయాలి. కానీ వాస్తవానికి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఆ బేసిక్ క్వశ్చన్స్ని బేసిక్స్ అంటే కరెక్ట్గా 7th క్లాస్ 8th క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమందికి కూడికలు తీసివేతల్లో భిన్నాలు కూడడం కూడా చేత కావట్లేదు. అలాంటి వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిపోయారంటే వాళ్ళు రేపు సమాజంలో అలాంటి వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా చాలా ఇబ్బందికరమైన విషయం అది. సో అంటే ఫ్రాక్షన్స్ ఎడిషన్స్ చాలామందికి తెలియదు. ఇప్పుడు భిన్నం అంటే ఫ్రాక్షన్, అది చాలా సింపుల్ విషయం. 3/2/5 అని అంటే దాన్ని కలపాలంటే వాడు కింద మీద మల్టిప్లై చేసి అన్నీ చేస్తూ ఉంటాడు. కలపాల్సిన పని అది ఆల్రెడీ కలిసి ఉంది. అది 1.5 లీటర్ పెట్రోల్ అంటే దాన్ని వాడు ఆ ఫ్రాక్షన్ని 1.5 అంటాడు. దాన్ని ఏం చేస్తాడంటే 2 + 1 3/2 అని వేస్తాడు. యాడ్ చేయడానికి అది అవసరం లేదు, అది 1 + సగం అంతే కదా. 1.5 అంటే 1 లీటర్ + సగం లీటర్. దీన్ని సబ్జెక్ట్ ఎక్కువ అయిపోతే ఇదొక ప్రాబ్లం. సో అనవసరంగా హైరాణ పడి ఎక్కువగా ఇది చేసుకుంటూ పోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది చాలా బేసిక్ థింకింగ్తో సింపుల్గా కామన్ సెన్స్ చేసే పరీక్ష, రైట్? అంటే మల్టిపుల్ చాయిసెస్ ఉన్నప్పుడు 4 ఆప్షన్స్ కనబడతాయి, అన్నీ ఒకేలా ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు పేపర్లు తీసి రాస్తూ ఉంటారు. సరే, ఒక సరైన టైంలో క్యాండిడేట్ సరిగ్గా చేయగలిగితే అప్పుడు తన బ్రెయిన్ సరిగ్గా పనిచేయగలిగితే దాన్ని క్రాక్ చేస్తాడు. మెయిన్స్ ఇస్ డిఫరెంట్, ప్రెజెంట్ చేయగలగాలి. ఆ ప్రెజెంటేషన్ అనేది ఎగ్జామినర్కి కూడా నచ్చాలి. దీనికోసం విద్యార్థులు ఏ విధంగా కసరత్తు చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఎవరికైతే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేవి 2 ఉన్నాయి ఇక్కడ సార్. మన ఈ కాంపిటేటివ్ ఏరియాలో నాన్ మ్యాథ్స్ అనేవాళ్ళు, మ్యాథ్స్ అనేవాడికి వాడు చెప్పాల్సిన పనిలో వాడు మామూలుగానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అసలు ఆ పద్ధతి అనేది ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి వచ్చిన పద్ధతి. ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏంటంటే వాడికి ఒక షార్ట్ కట్ పద్ధతిలో చెప్పినప్పుడు అసలు అది ఎగ్జామ్లో రాయకూడదు అనేది డౌట్ అనమాట. నేను ఎక్స్మెథడ్లో రాయాలా దీంట్లో రాయాలని. కాంపిటేటివ్ ఫీల్డ్లో అకాడమిక్ సంబంధం లేకుండా ఎలాగైనా పద్ధతిలో చెప్పచ్చు సార్. సో ఆ ఫెసిలిటీ వీళ్ళకి ఉంది. కాబట్టి మీరు ఆ ప్రజెంటేషన్ వచ్చినప్పుడు ఏది మీ మైండ్లో ఉందో అది పేపర్ మీద రఫ్ పేపర్లో ఉండకూడదు, మెయిన్ పేపర్లోనే ఉండాలి. అందరూ మనం రఫ్ పేపర్ చేసి తర్వాత క్యాలిక్యులేషన్ రాస్తాం, అక్కర్లేదు, డైరెక్ట్గా రాసుకుంటూ. ఇంకోటి మార్జిన్స్, జనరల్గా మార్జిన్స్ అనేవి వాటికి ఇవ్వరు, వెనకాల స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అని అక్కడ ఇస్తారు. ఈవెన్ స్పేస్ ఫర్ రఫ్ వర్క్ కూడా యాక్చువల్గా కొన్నిసార్లు అది కూడా వాల్యుయేషన్లో భాగం అవుతుంది.
మ్యాథ్స్కి సంబంధించి ప్రూఫ్ ఆఫ్ యువర్ క్యాలిక్యులేషన్ వెనకాల ఉంటే మార్క్స్ కొన్ని యాడ్ అవుతాయి. ఇది జనరల్గా ఒక ఎగ్జామినర్ ఇచ్చే ఫెసిలిటీ అనమాట. ఇది సిబిఎస్ఈ వాళ్ళు చేస్తారు అనమాట. సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు అలా చేస్తారు. సో ఈవెన్ దే విల్ గివ్ హాఫ్ మార్క్ ఆర్ 1 మార్క్ ఫర్ యువర్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్. డైరెక్ట్గా కొంతమంది అక్కడ చేసుకుంటూ వెళ్తుంటారు. బట్ పాయింట్ ఈజ్ దాన్ని ఆ క్యాలిక్యులేషన్ దానికి కూడా కొంత వాల్యుయేషన్ ఇస్తూ ఉంటారు. సపోజ్ యూ గాట్ అవుట్ ఆఫ్ 100 75 వచ్చినాయి. ఆ క్యాలిక్యులేషన్లో ఇఫ్ యూ సీ దట్ వన్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ రైట్ చూసిన తర్వాత 2 మార్క్స్ యాడ్ చేస్తారు. సో వాటికి కూడా వాల్యూ ఉందన్నమాట. సో మీరేం చేయాలంటే స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ డైరెక్ట్గా మీకు ఏదైతే తెలుసో మీరు ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిని డైరెక్ట్గా రాసేయండి. అయితే ఒకటి ఎగ్జామినర్ పద్ధతిగా క్వశ్చన్ రూపంలో అడిగాడు కాబట్టి మీరు కూడా ఇలా తీసుకుంటున్నాం అని స్టార్ట్ చేయండి. ఒక్క లైన్ పెట్టాలి, అంత మధ్యలో చేసేయాలి, లాస్ట్లో కాబట్టి దీనికి సమాధానం ఇది అని రాయాలి. ఎప్పుడు వాళ్ళు ఏ పద్ధతిలో మనం అడిగినప్పుడు మనం కూడా అదే పద్ధతిలో మనం ఇదే ఒకటి 2 సార్లు సరిగ్గా చదవాలి. క్వశ్చన్ చదువుతాము రైట్. సో ఒక రైలు వేగము దూరం ఇచ్చారు, ఆ టైం కనుక్కోమన్నారు. మీరు టైం కనుక్కున్న ఆ పాయింట్ మీరు టైం కనుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ అనుకోను అని ఒక సింపుల్ ఒక వర్డ్ మాత్రం ఖచ్చితంగా సెంటెన్స్ రూపంలో రాయాలి. అతను సెంటెన్స్ రూపంలో మనం అడిగాడు కాబట్టి మన సెంటెన్స్ రూపంలో ఒక ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఈ 2 ఉండాలి అంతే. మధ్యలో మనం ఏం చేసినా కానీ హీ విల్ టేక్ దట్ రెస్పాన్స్. వాళ్ళు చూసి అర్థమైపోదు వాళ్ళకి, ఎస్ ఇతను ఈ మెథడ్లో చేశాడు, ఇతను మెథడ్లో చేశాడు. ఏ మెథడ్ చేసినా యూ విల్ గెట్ ద మార్క్స్, నో డౌట్. రైట్ సార్, ఫైనల్గా మొత్తం నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి మెదిలే ప్రశ్న. ఏదో నాన్న మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో అకాడమిక్ చదివి వస్తారు, వచ్చి క్లాస్ రూమ్లో కూర్చోగానే ఫ్యాకల్టీ ఇది ఎక్స్ అనుకో ఇది వై అనుకో అంటాడు. ఏడు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎక్స్ అనుకోవాలి వై అనుకోవాలి ఏంటి, అసలు ఈ ఎక్స్ వై ఏంటి, నేను ఎక్కడున్నానని ఒక్కసారి ఆయన మైండ్ అనేది స్ట్రక్ అయిపోతుంది సార్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి? అసలు ఏంటి సార్ అసలు ఎక్స్ అనుకోవడం వై అనుకోవడం ఏంటి అసలు? అంటే ఏదైనా ఇంకా ఈజీ భాషలో ఎక్స్ అనుకోవాలి వై అనుకోవాలి, ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడదాం, 8కి ఎంత కలిపితే 13 అవుతుంది అంటే మనం ఏమంటాం? 8కి ఎంత కలిపితే 13 అనగానే 5 తెలిసిపోయింది. మనం యూజ్ చేసాం, బ్రెయిన్ యూజ్ చేసాం. బ్రెయిన్ యూజ్ చేయకుండా 8 + x = 13 అని రాస్తే ఆ x = ఎంత అని అంటే ఇది దీన్ని తీసుకెళ్ళి అడేస్తారు 13 - 8 కాబట్టి x = 5 అని రాస్తారు. తెలియని విషయాన్ని ఎక్స్ అనుకోవడం అనేది అక్కడ పద్ధతి. దట్ ఈస్ వాట్ ఆల్జీబ్రా. తెలియనిది ఏదైతే కనుక్కోవాలో ఏదైతే తెలియదో దాన్ని ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాం, ఎంత అనగానే డైరెక్ట్గా వచ్చేసింది, అది ఎక్స్ అనుకోలేదు, డైరెక్ట్గా 5 అని వచ్చేసింది. అది అర్థమెటిక్ అంటాం. అంకగణితం అర్థమెటిక్ అంటే అది. మీరు మైండ్తో చేసే క్యాలిక్యులేషన్, ఇందాక మనం వడ్డీ రేట్లు అన్నీ చేసాం కదా, అవన్నీ కూడా అర్థమెటిక్ అనమాట. ఎప్పుడైతే మనం ఎక్స్ వాడుతున్నామో దాన్ని ఆల్జీబ్రా అంటాం. ఆల్జీబ్రా టీచర్ వచ్చినప్పుడు మీరు 7వ తరగతిలో వేరే బుక్ వేరే వైపు నుంచి రాయండి అంటారు, లేకపోతే వేరే బుక్ తీసుకురండి, ఇది వేరు అది వేరు అంటారు. ఆ వేరు ఎందుకు మనకు తెలియదు, అప్పుడు చెప్పలే వాళ్ళు. ఏంటంటే అది అర్థమెటిక్ అన్నమాట. అర్థమెటిక్లో అన్ని క్యాలిక్యులేషన్స్ తప్ప డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎక్స్ ఎక్కడ వాడడం అక్కడ. ఎప్పుడైతే ఎక్స్ అనేది స్టార్ట్ అయిందో అది దట్ ఇస్ కాల్డ్ ఆల్జీబ్రా. సో ఒకదాన్ని ఆన్సర్ చెప్పడానికి 2 విధాలు ఉన్నాయి మన దగ్గర. అర్థమెటిక్ పద్ధతిలో చెప్పొచ్చు, మైండ్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళు మైండ్ యూజ్ చేసి చెప్దామని ఆలోచిస్తూ ఉంటారు, వాడికి ఎక్స్ అంటే భయం. కానీ వాస్తవానికి ఆ ఎక్స్ అనే పద్ధతిని నేర్చుకుంటే మ్యాథ్స్ వాళ్ళు ఎందుకు అంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారు అంటే వాడికి ఆ పద్ధతి బాగా వాడికి ఇన్వైట్ చేశారు. సో ఒక మ్యాథ్స్ అనేది యాక్చువల్గా ఈ ఎక్స్ నాన్ మ్యాథ్స్ అనేది వాస్తవానికి ఆ స్టూడెంట్ తప్పు కాదు, అది టీచర్ తప్పు అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఆ టీచర్ 7th క్లాస్లో 8th క్లాస్లో సరిగ్గా చెప్పకపోవడం. అప్పుడే చెప్పాలి ఎక్స్ అంటే ఏంది, ఎందుకు యూజ్ చేస్తారు. అప్పుడు చేస్తుంటే ఈరోజు ఈ ప్రాబ్లం ఉండదు. సో 10వ తరగతి దాకా ఎవరైతే మ్యాథ్స్ నేర్చుకోలేదో సరిగ్గా అది వాళ్ళ తప్పు కాదు, యాక్చువల్గా టీచర్స్ తప్పు. సో మన సిస్టంలో ఏమైందంటే అన్నీ కూడా క్వశ్చన్కి ఆన్సర్ బట్టి పడ్డం ఇలా పద్ధతి వెళ్ళిపోయేటప్పటికీ ఒక కార్పొరేట్ దీంట్లో వచ్చేసేటప్పటికి అందరూ కూడా దాన్ని వాళ్ళ ఒరిజినల్ ఇది మిస్ అయిపోయింది. ప్లస్ రెండవది ఇంకోటి ఉంది. ఈ తప్పు ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ సిస్టమ్
ఎగ్జామినేషన్ సిస్టమ్. అంటే 10 క్వశ్చన్లు ఇస్తే 6 రాయండి, మిగతా 4 వదిలేయండి అంటారు కదా. వాడు ముందే రెడీ అయిపోయి ఆ 4 వదిలేద్దామని వస్తాడు. ఆ 4 వదిలేయడంలో కొన్ని చాప్టర్సే వదిలేస్తారు. దానివల్ల వాడు 10th వచ్చేటప్పటికి సగం మ్యాథ్స్ నేర్చుకునే వస్తాడు. అవును, ఇది వాడికి ఈజీ ఉన్నాయి, ఎక్కువ చదువుతాడు. మళ్ళీ ఇక్కడ కూడా వాడికి ఈజీ వాడికి అనిపించి easy మళ్ళీ చదువుతాడు. అదే చదువుతాడు తప్ప కష్టమైంది మాత్రం పక్కన పెడతాడు. ఇది ప్రాబ్లం సిస్టమ్. కష్టమైన అన్ని ఇక్కడ దెబ్బేస్తాయి. ఇప్పుడు వాస్తవానికి యాక్చువల్ నేను సిబిఎస్ఈ, నేను నా బేసిక్ నవోదయ, నేను నవోదయ స్కూల్లో చదువుకున్నాను. నాకు సిబిఎస్ 6th నుంచి 10th దాకా 12th దాకా సిబిఎస్ఈ. మాకు ఎలా ఉంటుందంటే ఛాయిస్ ఇవ్వరు. ఛాయిస్ అసలు ఎవరు, మొత్తం 35 క్వశ్చన్స్ అంటే 35 క్వశ్చన్స్ రాయాల్సింది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ప్రపంచంలో ఎప్పుడు చూడండి వస్తుంది ఒకటి. దట్ ఇస్ కాల్డ్ R&D వాళ్ళు పంపిస్తారన్నమాట. వీళ్ళు ఈ కొత్తదనం ఇంత వచ్చింది కాబట్టి ఈ లెవెల్కి వెళ్ళాలి అని ఒకటిస్తారు. అదొకటి ఛాయిస్ ఉంటుంది అనమాట. అటెంప్ట్ చేస్తే చేయాలి, లేదంటే వదిలేస్తే నీకు ఛాయిస్ లేనట్టే లెక్క. కాబట్టి ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది సిబిఎస్ఈ. కాబట్టి మన సిస్టంలో కూడా మారాలి. సిస్టంలో కూడా క్వశ్చన్ ప్యాటర్న్స్, ఛాయిస్ అనే పక్కన పెట్టి సబ్జెక్టు తక్కువ క్వశ్చన్ లేవు, కానీ అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసే పద్ధతిలో ఇస్తే అందరూ చదువుతారు, అందరికీ వస్తుంది. అదే రీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం సార్. మళ్ళీ మీరు టైం ఇస్తే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.